హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు అయితే వడల్ని చేసుకుందామండి. పప్పుతో పని లేకుండా, అలాగే మనకి ఎలాంటి పిండి కూడా అవసరం లేదండి. మనము ఇడ్లీలు బ్రేక్ఫాస్ట్కి చేసినప్పుడు ఇడ్లీలు మిగిలిపోయి ఉంటాయి కదా, ఆ ఇడ్లీలతో అయితే ఈ విధంగా వడల్ని చేసుకోవచ్చు. గారెల్ని టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, అస్సలు నమ్మలేరు. మిగిలిన ఇడ్లీలతో ఏ విధంగా గారెలు చేసుకోవచ్చు అంటే అస్సలు నమ్మలేరు కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పైన లేయర్ అనేది బాగా క్రిస్పీగా, క్రంచీగా, లోపల బాగా సాఫ్ట్గా, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైనా ఇడ్లీలు చేసినప్పుడు ఎవరైనా నచ్చకపోతే, లేదంటే మిగిలిపోయింటే ఈ విధంగా ఒకసారి వడల్ని చేసి చూడండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి ఇంట్లో అందరూ. చాలా ఇష్టంగా కూడా తింటారు. మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి వీడియోలో డీటెయిల్గా షేర్ చేశాను. మరి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసే విధానం చూద్దాం, వచ్చేయండి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు చేస్తే మార్నింగ్ టిఫిన్ చేసే టైంలో కొద్దిగా మాకు టైం సరిపోక సరిగా తినలేదండి. అందుకే మధ్యాహ్నంకి అయితే ఈ విధంగా చేస్తున్నాను అన్నట్టు. చూడండి, మధ్యాహ్నం టైంలో చూసినా కూడా మన ఇడ్లీలు అయితే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా, దూదిలాగా. మీకు కనుక ఈ ఇడ్లీని ఎలా చేస్తాననేసి ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా షేర్ చేసుకుంటానండి. ఇడ్లీని ఈ విధంగా మనము ఉప్మాలాగా పొడి పొడిలాగా వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము వేసేసుకుందాం. మీరు చిన్నపిల్లలు కనుక లేకపోతే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవచ్చండి. నేను ఇందులో కారం పొడి వేసుకొని పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇందులోనే జీరా పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసేసుకొని, ఒక చిన్న కప్ అండి, ఒక పావు కప్ అంతా కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. అదే కప్పుతో 1 కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి. అంతా ఒకసారి చేతితో బాగా మిక్స్ చేసుకొని కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్గా చేసుకోకండి. మరీ లూజ్గా చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటాయి. మనకి దీనికి సోడా కూడా అవసరం లేదండి, మళ్ళీ సోడా వేసుకోకండి. చూడండి, ఈ విధంగా ఉండలాగా వచ్చేస్తే సరిపోతుంది. చేతికి కాస్త నూనె కానీ లేదంటే నీళ్ళలో కానీ చేయిని డిప్ చేసుకొని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని వడల షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. మిడిల్లో హోల్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మిడిల్లో ఈ విధంగా హోల్ పెట్టుకోవడం వల్ల మనకి ఈ వడలు అంటే గారెలు అనేవి లోపల కూడా బాగా ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయి అన్నట్టు. ఇప్పుడు అన్నీ ఈ విధంగా చేసేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసేసుకోవాలండి. వేసిన వెంటనే కదుపుకోకండి. ఒక్కొక్కటి ఈ విధంగా మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి సరిపడా అన్నట్టు గారెలు వేసేసుకోవాలి. నేను తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి ఇక్కడ 5 గారెలు అయితే పట్టాయండి. వేసిన వెంటనే కలపకుండా కొద్దిసేపు ఆగి ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. 2 వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకి టేస్టీగా, హెల్తీగా లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతో గారెలు అయితే రెడీ అయిపోతాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో కదా. కలర్ కూడా చూస్తే మనకి పప్పుతో చేసినట్టే కనిపిస్తాయి, కానీ పప్పుతో కాదు. ఇదైతే మిగిలిపోయిన ఇడ్లీలతో. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కదా. ఇప్పుడు వీటిని అయితే ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకొని కొద్దిగా ఏమైనా ఆయిల్ ఉంటే ఈ విధంగా షేక్ చేసామంటే ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ వేసుకున్న పేపర్లోకి సర్వ్ చేసుకున్నామంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని కూడా పీల్ చేసుకుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే రెడీ అయిపోయినాయండి. మనకి హెల్తీగా, టేస్టీగా ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ, లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఈ విధంగా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు కానీ పిండి కానీ లేకుండా గారెలు అయితే రెడీ అయిపోయినాయి. మరి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలాగనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో